నీ పన్ను చూసుకో. చూడండి గురువుగారు, నేను పడ్డానని కూడా లేదు, కావాలని పూలు చల్లనంటుంది. ఓ, ఆశీర్వచనం కోసం పాదాభివందనం చేస్తున్న గురువుగారు అన్నావు. ఏయ్, ఆయన నీతో నాకు మాటలంటే. గురుగారు, మీరు మొదలు పెట్టండి, లేకపోతే ఇలా అంటూనే ఉంటుంది. నన్ను సంగీతం నేర్చుకునివ్వదు, తను మాత్రమే పెద్ద సింగర్ అనిపించుకోవాలనే స్వార్థం. సూపర్, బాగా చెప్పావు. దీనికి నోరు ఊరుకోదు. అందరినీ ఏదో ఒకటి అనడం, అనిపించుకోవడం. పంచాయతీలు లేకపోతే దీనికి ఏమీ తోచదు. నారదముని టైపు. మరే నేను పంచాయతీలు చేస్తుంటే ఈ పెద్దరాయుడు గారు తీర్పులు చెబుతూ ఉంటారు, ఈ చిన్నరాయుడు గారు అమలు పరుస్తూ ఉంటారు. ఈయన గారు రాముడు, ఆయన గారేమో లక్ష్మణుడు. ఎవరి ముక్కు చెవులు కోస్తాడో చూస్తా. అయినా ఇవన్నీ నాకెందుకు? నేను మావయ్య గారికి బజ్జీలు తీసుకొచ్చా. మావయ్య గారు వేడి వేడి బజ్జీలు తిందురుగాని రండి. ఒరే గోవిందు, దాని మాటలేం పట్టించుకోకండి, మీరు కానివ్వండి. ఇప్పుడు చెప్పు, ఏం పాట? అదే గురువుగారు, నగుమోము కలలేని ఆ పాట, నాకు నచ్చిన పాట. పాడండి. ఇప్పుడు నువ్వు పాడు. సరే గురుగారు. నగుమోము గనలేని నా జాలి తెలిసి, నగుమోము గనలేని నా జాలి తెలిసి, ఆపు. ఇదిగో, నువ్వు ఇలా నన్ను చూస్తూ పాడకు, నాకేదో ఇబ్బందిగా ఉంది. నువ్వు అలా చూస్తూ ఉంటే నేను పాట మీద మనసు లగ్నం చేయలేకపోతున్నాను. అయితే నా మీద లగ్నం చేయండి. ముందైతే నువ్వు పాట పాడు. సరే గురుగారు. నగుమోము గనలేని నా జాలి తెలిసి, నగుమోము గనలేని నా చాలా బాగా పాడావు, బాగా బట్టి కొట్టినట్టున్నావు. ఇష్టమైన పాట కదా. సరే, ఇవాళకి చాలు, నువ్వు వెళ్ళు. థ్యాంక్స్ గురువుగారు. థ్యాంక్స్ ఏంటి? గురువుకి థ్యాంక్స్లుండవు. వెళ్ళు.
వెన్ని లవ్లో పడేయడం చాలా కష్టం. ఎప్పటికి వెన్ని లవ్లో పడేసేది? ఎప్పటికీ ఆ కేసు వాపస్ తీసుకునేలా చేసేది? చూస్తా. ఆ, ఆ, ఆహా. శ్రీనివాసమూర్తి గారు, వెళ్ళొస్తానండి. అలాగే. అందం అమ్మాయైతే నీలా ఉందా అన్నట్టుందే. ఎందుకు ఎలాగావు? లాగి లాగి పెట్టి గూబ గుయ్యమనిపిద్దామని. ఏంటి, నా గూప గుయ్యమనిపిస్తావా? ఏ చాలదా? అయితే వెళ్ళి మీ అమ్మని కూడా పిలుచుకురా. ఇద్దరి గూబలు గుయ్యమనిపిస్తా, కన్ను బెర్రలు డామ్ అనిపిస్తా, కళ్ళు బయలు కమ్మేలా చేసి పంపిస్తా. ఏయ్, ఏంటి వాగుతున్నావు? పెద్ద చిన్న తేడా లేదా? మా అమ్మని పిలుచుకురా అంటున్నావు. మా అమ్మ వస్తే నువ్వు చెంపలు వాయించడం కాదు, నీ చెవుల్లో రాళ్ళు పెట్టి ఒత్తి నెత్తురు కక్కిస్తుంది. మా అమ్మ సంగతి నీకు తెలీదే. అయినా ఏం చూసుకునే నీకింత ధైర్యం? ఎందుకే రెచ్చిపోతున్నావు? పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నావేంటి? నువ్వు నాకన్నా అందగత్తెవా? ఆస్తి పాస్తుల్లో పోటీ పడగలవా? నాకు మించిన పరువు ప్రతిష్టలు ఏమన్నా ఉన్నాయా? బలం బలగం మాకన్నా నీకెక్కువ ఉన్నాయా? వ్యాపారంలో పోటీనా? ఎందులోనే? ఎందులో నువ్వు నాకన్నా ఎక్కువ అని పోటీ పడుతున్నావు? చూడు, ఇప్పుడు నువ్వు చెప్పిన లిస్ట్లో ఏది నాకు పోటీ కాదు. వీటన్నింటినీ మించిన విలువైనది నా దగ్గరుంది. నీకన్నా డబ్బున్న వాళ్ళతో పోటీ పడగలను. అబచ్చా, పోటీ పడగలవా? విలువైనదుందా? ఏముందే? సమంతకమనుందా? లంక బిందులున్నాయా? వాటిని మించిన గుణముంది. చూడు, డబ్బొక్కటే గొప్పది కాదు, దాంతో గుణగణాలు కొనలేరు. నాకది దేవుడిచ్చింది, మీరు మంది కడుపు కొట్టి సంపాదించింది. మా అత్తయ్య ఇలాంటి వేళ్ళు ఎన్ని నల్లగొడితే మీరా కోట్లు సంపాదించారే? మేమేమైనా కావాలని నలగొట్టామా? ఏదో ఎప్పుడో ఏదో ఒకటి జరిగితే ఊరికి అది పట్టుకుని మమ్మల్ని దెప్పుతున్నావే. అయినా దానికి నీ పొగరుబోతానానికి ఏమిటి సంబంధం? నీ రాకకి నువ్వు వేస్తున్న దొంగ వేషాలకి ఉన్నంత సంబంధమే. నువ్వెందుకొచ్చావో, నిన్ను మీ అమ్మ ఎందుకు వెంట పెట్టుకొచ్చిందో, నువ్వేస్తున్న పిచ్చి వేషాలేంటో అన్నీ చూస్తూనే ఉన్నానే. అయినా మీ అమ్మ కూతుళ్ళు కలిసి ఏం సాధిద్దామని ఈ దొంగ తిరుగుడు వ్యవహారం? పూలు చల్లి సరిగమ్మలంటూ సరసాలకి పోయి మా బావల్లో ఎవరో ఒకళ్ళని పడేయాలని చూస్తున్నావా? నీ లవ్వులు గివ్వులు వెకిలి నవ్వులు నీ పప్పులేమి ఉడకనివ్వను. మాయ చేసి కేసు మాయం చేసి వాళ్ళని అడ్డం పెట్టుకుని గెలవాలని చూస్తున్నావేమో. శృతులు తప్పేలోగా మధ్యలో వాయించి పంపిస్తా. ఇక్కడుంది పద్మావతి, నీ కుప్పిగత్తులు సాగనివ్వనే. ఏయ్, కేసులేంటి మాయలేంటే? ఆ? కేసులేంటా? గ్రైండర్లో వేళ్ళు. నువ్వు మీ అమ్మ కలిసి ఆడిన నాటకం మర్చిపోయావా? చూడు, మీరెన్ని పిల్లి మొక్కలు వేసినా అంత తేలిగ్గా కేసుల నుండి బయటపడలేరు. తప్పైపోయింది, బుద్ధొచ్చింది అని తల్లి కూతుళ్ళిద్దరూ లెంపలేసుకొని చెవులు పట్టుకొని గుంజీలు తీసి నా కాళ్ళు మా అత్తయ్య కాళ్ళు పట్టుకుంటే అప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకుంటా. అంతేగాని నువ్వు బాణాలు వేసే పని పెట్టుకున్నావనుకో, వాళ్ళు పడటం అటుంచు, ఇందాక పడ్డావే బోర్లా అలా పడేసి ఈ ఇంటి చుట్టూ పొర్లు దండాలు పెట్టించి తన్ని తరిమి పంపించాల్సి వస్తుంది. ఇది సంగీత కుటుంబం, సంస్కారానికి నిలయం. మావయ్య గారు దేవుడు, ఆయనతో పరాచకాలొద్దు. మీరిద్దరూ పళ్ళు కట్టించుకునే పరిస్థితి తెచ్చుకోవద్దు. లవ్వు లవ్వు అన్నావనుకో, చూస్తున్నావుగా పొయ్యి, కట్టెల బదులు నీ కాళ్ళుంటాయి. కొవ్వు కరిగించి పంపిస్తా, జాగ్రత్త. నన్నే అంత మాట అంటావే? నీకు ఇలా కాదే. గోవింద్ మాస్టరు, శ్రీనివాస్ మాస్టరు, గోవింద్ మాస్టరు.
ఏమైంది దామిని? చూడండి, రోజు రోజుకి ఈవిడ వేధింపులు ఎక్కువైపోతున్నాయి. ఏమిటి? ఏమైంది? వచ్చినప్పటి నుంచి నన్ను చూస్తే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుంది. మొన్న నువ్వు సంగీతం నేర్చుకోవడానికి వీల్లేదంది, మీరు విన్నారు కదా. ఇప్పుడేమో చేయి పట్టుకుని పక్కకు లాక్కొచ్చి గోబ గుయ్యమనిపిస్తాను, గుండెల్లో గుణపొందించుతా, నువ్వు మా బావలకి బాణాలు వేసి ప్రేమలో దించాలని చూస్తున్నావని లేనిపోని నిందలు వేసి అనరాని మాటలని నన్ను బాధ పెడుతుందండి. బుద్ధిగా సరిగమప అంటూ సంగీత పాఠాలు నేర్చుకుంటుంటే చౌకబారి దానివే అంటూ నీచంగా మాట్లాడుతుందండి. అసలు అలాంటి ఆలోచనే నాకు లేదు. అయినా మిమ్మల్ని చూడొద్దు, మీతో మాట్లాడొద్దు, చనువుగా ఉండొద్దు, ప్రేమించొద్దు, ప్రేమించే ప్రయత్నం చేయొద్దని ఈవిడెవరండి అనడానికి? ఆవిడ మీ ఇంట్లో ఉంటుందా, మీరు ఆవిడ ఇంట్లో ఉంటున్నారా? పద్మావతి, ఏమిటిదంతా? బావగారు అది మాట్లాడకు. నీ తడబాటే చెప్తుంది నువ్వు తప్పు చేశావని. మా మీద గాని తన మీద గాని నీకు పెత్తనం చేసే అధికారం ఎవరిచ్చారు? అసలు మేము ఎలా ఉంటే నీకేమిటి? తను ప్రేమిస్తే నీకేమిటి, ప్రేమించకపోతే నీకేమిటి? నచ్చిన వాళ్ళు నచ్చిన వాళ్ళని ప్రేమించే ప్రయత్నం చేస్తారు. నువ్వెందుకు తల దూరుస్తున్నావు? అలా అడగండి. నా కాళ్ళు విరిచి పొయ్యిలో పెట్టి కొవ్వు కరిగిస్తానంది. లవ్వు గివ్వు అంటే ప్రాణం తీస్తానంది. అంటుంది. ఎందుకనదు? అనే రకమే ఇది. నోటికి హద్దే ఉంది, ఆపేవాళ్ళు ఎవరున్నారు? తల్లి గారాభమే కాని తండ్రి మందలింపులు లేవు కదా. బామ్మ ముద్దే గాని తండ్రి చేతి దెబ్బ తినకుండా పెరిగింది కదా. ఇక దీనికి భయమే ఉంటుంది, హద్దే ఉంటుంది. ఏంటి బావగారు మీరనేది? ఉన్నదే అన్నానే. ఇంకొక్కసారి దామిని జోలికి వెళ్తే మర్యాదగా ఉండదు. పదరా గోవిందు. తప్పుకో. నీకు నాన్న లేడంట కదా? అవునా, నీకు నాన్న లేడా? ఏమో తెలీదు. అందుకే మా అమ్మ నీతో ఆడదండి. అందరికీ నాన్నున్నాడు, మరి నాకెందుకు లేడు కృష్ణయ్య? ఏటమ్మా కర్రీసు? మ్యాంగో పప్పు, బిన్నీస్ కూర, మునక్కాయ పులుసు, టమాటా చట్నీ. హా, నా తలకాయ పచ్చడి, నా బ్రెయిన్ వేపుడు. ఏమైంది బేబీ, ఎందుకంత చిరాకు పడుతున్నావు? ఎన్ని వెరైటీలు చేసుకుని తిన్నా వెదవ బ్రెయిన్ పెరిగి చావట్లేదు మమ్మీ. కూరలన్నీ కత్తమ్మా, మందులు ఎరువులతో చేసిన కూరగాయలతో వండినవి. అందుకే నీ బ్రెయిన్ పెరగనివ్వడం లేదనుకుంటా. మరి అలాంటప్పుడు బ్రతికెందుకు? వేస్ట్. బతుకు వేస్టా? టేస్ట్ కోసం కదమ్మా బతికేదే. టేస్టా నా బొంద. రోస్టు వరస్టు. ఏమైంది బేబీ, ఎవరైనా ఏటైనా అన్నారా ఏంది? నన్ను అనటం కాదు మమ్మీ, ముందు నిన్ననాలి. ఆఫ్టర్ ఆల్ ఎవరో సంగీత పాఠాలు నేర్పే వాళ్ళని వంటలు చేసుకుని బతికే ఒక ఆడదాన్ని గెలవలేక, దాన్ని ఒప్పించలేక, భయపెట్టలేక, లెక్కలు తేల్చడం చేతకాక అది కేసు పెడితే నేను అవస్థలు పడాలా? అట్ట ఏం కాదమ్మా, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలని. నాకు ముళ్ళు గుచ్చుకున్నట్టుగా ఉంది. ముక్కలు చేసి వేపుకు తింటున్నారు. ఆ పద్దు మామూలుది కాదు, నన్ను వేధించుకు తింటుంది. ప్రాణాలు తీస్తుందనుకో.
ఆ హారతులు, ఆ అగరత్తులు, దండాలు అక్షింతల మధ్య నలిగిపోయి విలవిల కొట్టుకుపోతున్నాను. సా అని అనగానే ఒళ్ళంతా సుర్రుమని కోపం పాకుతుంది. ఈ జైలు జీవితం అనుభవించడం నా వల్ల కాదు మమ్మీ. నిదానమే ప్రధానం అన్నారమ్మా. అలా తొందరపడితే ఎలా? ఓపిక పట్టాలమ్మా. నా వల్ల కాదు మమ్మీ. నువ్వేమో ఆ బుద్ధ గోవిందన్ని లైన్లో పడే అన్నావు, వాడేమో పిచ్చోడు అన్నావు. నేను నీ మాటలు నమ్మాను, కానీ వాడికి వాయిద్యాలు తప్ప వేరే ప్రపంచమే తెలీదు. ఆడ అంటే చాలు ఏ ఆడికో పోయి నిలబడతాడు. అపర ప్రవరక్యుల్లా ఉన్నాడు. నాకు వాడు వర్కౌట్ అయ్యేలా లేడు మమ్మీ. నేను బొక్క బొర్లో పడ్డమే గాని వాడు నాకు నా చూపులకి పడేటట్టు లేడు. అడ్డమైన వాళ్ళ కాళ్ళు పట్టుకోవడం నాకు ఇష్టం లేదు. బెదిరించో బంధించో గట్టిగా బుద్ధి చెప్పో కేసు డీల్ చేసుకుందాం కానీ వాణ్ణి పడగొట్టడం నా వల్ల కాదు. ఇటుపోతే అటుపోతాడు, అటుపోతే ఇటుపోతాడు. మధ్యలో ఆ పొద్దు ఒకటి. నేను తమ్ముడికి దారం కడితే అది మార్చి అన్నయ్యకి ముడేస్తుంది. నన్ను వెర్రిదాన్ని చేసి ఆడిస్తుంది. నాకు తెలియక అడుగుతా. మనకి అన్న తమ్ముడా అన్నది ముఖ్యం కాదు. చిక్కిన గుర్రిని టక్కునేసేయడవే. ఇరికించాలా, యువతలకి పడేయాలా? కేసు కోర్టుకి పోకముందే ఎవరినోకళ్ళని మూసే బేబే. ఏంటి మమ్మీ మూసేది? అది నా ముక్కు మూసి ఊపిరాడకుండా చేస్తుంది. పిరికిదాన్లా మాట్లాడబాకు బేబే. పిచ్చిదాన్లాగా భయపడమాకు. పెద్ద పెద్దోళ్లనే బురిడి కొట్టించి నాకన్నా తెలివైందని అనిపించుకున్నావు. ఆ పుట్రాలు ఆ వంటింట్లో బజ్జీలు తిప్పే దాని మీద చక్రం తిప్పలేకపోతుండావా? పల్టి కొట్టించలేకపోతుండావా? చేత కాదని చెప్పు బేబే. చక్రం నేను తిప్పుతా. అవసరం లేదు మమ్మీ. మరీ అంత బేబీని కాదు. నువ్వు ఎవ్వరైనా పర్వాలేదు అన్నావు కదా, చాలు. గోవిందు పేడ పురుగైనా, శ్రీనివాసు సీతకొక చిలుకైనా కూడా లాస్ట్ అండ్ ఫైనల్ బాణాలు అటు వదులుతా. మన్మధుణ్ణి మేలు కొలుపుతా. అది అదే నా దామిని అంటే. ఇప్పుడు మోహిని కూతురు అనిపించుకున్నావు బేబే. నువ్వు అలాగే ముందుకెళ్ళిపో. వరసలో అడ్డొచ్చినా నాతో చెప్పు, ఏరి పారేస్తాను. దా భోంచెద్దు కాని, దా కూర్చో. నాకు ఆకలిగా లేదు మమ్మీ. కొంచెం తిను బేబీ, కూర్చో. నాకొద్దు మమ్మీ. బేబే ఏందయ్యా? బాగానే నూరు పోసావు. ఇక అది అటో ఇటో తేల్చేస్తదిలే. అటేంది అటు? ఇటే. ఇటైతేనే మనం గెలుస్తాం. హ్మ్. ఎవరి ముక్కు చెవులు కోస్తాడో చూస్తా. గురుభక్తి. పాదాభివందనం మావయ్య గారు. ఒక దమ్ము కొడితే దిమ్మ తిరిగి ఆలోచనలు వస్తాయి అనుకుంటే సిగరెట్ లేదేంటి? ఇప్పుడెలా? అయ్యో,
ఛ!